గెలికింది మీరు కాబట్టి సమాధానం చెప్పాలి. మీరు బైబిల్లో మనుషులు వాళ్ళు నీలాగా నాలాగా అన్నం తిని చచ్చిపోయారు, దేవుళ్ళు కాదు దేవతలు కాదు. కానీ మీరు దేవుళ్ళు అంటున్నారే. బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకొని మనిషిని కన్నాడు, కన్నబెట్టిన పెళ్లి చేసుకొని, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అది తప్పే కదా. సరస్వతి బ్రహ్మ కూతురైతే ఆయన భార్య ఎవరు? సరస్వతి తల్లి ఎవరు? సృష్టిని నిర్మించే క్రమంలో జ్ఞానం అవసరం. ఆ జ్ఞానానికి ప్రతీక సరస్వతి కనుక జీవులకు ప్రాణంతో పాటు జ్ఞానాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో సరస్వతిని బ్రహ్మ తన వద్దే ఉంచుకున్నాడు. ఋషులు దేవతలు ఎంతమంది అడిగినా ఇవ్వడు. అంతేకాని సరస్వతి బ్రహ్మ నుంచి వచ్చింది కాబట్టి కూతురు అవుతుంది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని అంటే నీ అంత బుద్ధి లేని వారు ఉంటారా? ఒకవేళ అదే నిజమైతే సరస్వతి తల్లి ఎవరో చెప్పాలి కదా. అవునులే, మీకు జ్ఞానమే లేదు, అసలు జ్ఞానం విలువ తెలియదు కదా. జ్ఞానం ఇచ్చే చెట్టు ఫలం తిన్నందుకు వెలివేశాడు కదా మనుషులను. జ్ఞానం లేని క్రిస్టియన్స్కు ఇవి ఎలా తెలుస్తాయి? ఇంద్రుడు ఒక ముని భార్య దగ్గరికి వెళ్ళి ముని రూపంలో ముని భార్యని చేర్చాడు. ఒళ్ళంతా కళ్ళు శాపం తెచ్చుకున్నాడు. ఇంద్రలోకానికి అధిపతి కదా, తప్పే కదా, తప్పే కదా. ఇక భర్త లేనప్పుడు ఆయన రూపంలో వచ్చిన ఇంద్రుడు ఋషిపత్నిని అనుభవించలేదా? ఇది తప్పు కాదా అని అడిగాడు. అది తప్పే కదా అని ఆయనే చెప్పాడు. తప్పు చేశాడు, శాపం ఇచ్చారని కూడా నువ్వే చెప్పావు. ఒళ్ళంతా కళ్ళు శాపం తెచ్చుకున్నాడు. ఇంద్రలోకానికి అధిపతి కదా, తప్పే కదా, తప్పే కదా. దాంట్లో ఏం గొడవ ఉంది? తప్పు చేసిన వాడికి ఇంద్ర పదవి ఇవ్వలేదు. ఇంద్ర పదవిలో ఉండి కూడా తప్పు చేసినా కూడా క్షమించలేదు, శాపం ఇచ్చారు. శాపాన్ని అనుభవిస్తూనే దాని నివారణ కోసం ఎన్నో మంచి పనులు చేయాల్సి వచ్చింది ఇంద్రునికి. అది 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 తెలుసుకోవాలి మీరు. నది పక్కన స్నానం చేస్తున్నటువంటి మునీశ్వరుల భార్యల దగ్గరికి వెళ్ళి శరీరం మీద ఉండే బట్టలు ఉడదీసి శివుడు నాట్యం చేశాడు. మునీశ్వరులు వచ్చి మా భార్యలకి నువ్వు అంగాన్ని చూపిస్తావా అని చెప్పి నీ లింగం తెగిపడుతుంది అని అన్నారు. మరి అది తప్పే కదా, అతను చేసింది తప్పే కదా. ఇక శివుడు నగ్నంగా డాన్స్ వేస్తూ మునుల భార్యలకు అంగాన్ని చూపించాడా? తెగిపడాలి అని వారు అన్నారా? ఓర్ని మీ బైబిల్ కథలకు హిందూ దేవుడి పేర్లు పెట్టి అజయ్ బాబు ఎంత బాగా కథలు చెప్తున్నావా? కొంచెమైనా ఉండాలి. దేవతల కంటే మేమే గొప్పవాళ్ళం అని గర్వంతో విర్రవీగుతున్న మునుల గర్వం దించాలి అని శివుడు సమ్మోహన రూపంలో వస్తాడు. అంతేకాని నగ్నంగా రాలేదు. ఆయన అందాన్ని చూసి ఋషిపత్నుల ఆకర్షణకు లోనై ఆయన వెంటబడతారు. దానికి ఋషులకు కోపం వచ్చి వాళ్ళ శక్తిని ఉపయోగిస్తారు, గెలవలేకపోతారు. అప్పుడు అర్థమవుతుంది వచ్చిన వారు ఎవరో గొప్పవారు అని. దీని గురించి ఇంకా వివరంగా కావాలంటే ఇంకో సెపరేట్ వీడియో చేద్దాం, లేదంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. నోట్లో ఏముంది బాబు? నోరు తెరిస్తే బైబిల్ బూతులన్నీ పేర్లు మార్చి చెప్తున్నావు నువ్వు. శివుడు విష్ణువు ఇద్దరు ఒకరి మీద, శివునికి విష్ణువు మీద ఉన్న మోహిని రూపంలో ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి ఆ కోరికను బట్టి అయ్యప్ప పుట్టాడు కదా. హరిహర సుతుడు అంటాడు కదా. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. శివునికి విష్ణువుకి ఇద్దరు మగాళ్ళకి ఇంకొక మగాడు పుట్టాడు అని అంటే మరి అది తప్పే కదా. మరి అడగరా? మొదటగా హరిహరులకు భేదం లేదని చాలా పురాణాల్లో వేదాల్లో కూడా ఉంది. సరే, పాయింట్కి వస్తే విష్ణువు మోహిని అవతారం ఎత్తినప్పుడు ఆ అందానికి మోహితుడయ్యాడు శివుడు. అప్పుడు స్ఖలనమయ్యి అయ్యప్ప పుడతాడని ఉంది. ఈ మోహిని అవతారం గురించి 2-3 పురాణాల్లో వివరించారు. సెక్స్ చేశారని ఎక్కడా లేదు. ఒక రాక్షసుడి వరం ప్రకారం శివుడు విష్ణువుకు పుట్టినవాడు మాత్రమే అతన్ని చంపి వరం కోరతాడు. అందుకే అతన్ని చంపడానికి శివకేశవులు అలా చేయాల్సి వచ్చింది. అంతేకాని వాటికన్లో ఉన్న గే క్రిస్టియన్ మతాధికారులు అనుకున్నావా? దేవుడు, పరలోకం, సేవాను ముసుగులో గేలున్నారు మీ వాటికన్లో. ముందా పంజుడు. బైబిల్లో మామూలు మనుషులు చేసిన తప్పుల గురించే నువ్వు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటే మరి మీరు దేవుళ్ళుగా కొలిచే వ్యక్తుల ప్రవర్తన గురించి ఎదుటి వాళ్ళు అడగరా? అప్పుడు మీకు కష్టం అనిపిస్తుందా? మా సమస్య ఏంటంటే బైబిల్లో మనుషులు తప్పు చేస్తే దేవుడు ఏ శిక్ష వేయలేదు. అఫ్కోర్స్ టైంపాస్ కానప్పుడు అప్పుడప్పుడు శిక్షలు వేశాడు, బిజీగా ఉంటే వేయలేదు. కానీ హిందూ గ్రంథాల్లో తప్పు దేవుడు చేసినా సరే శిక్ష తప్పదని నిరూపించారు. కాకపోతే కర్మ ఫలితాన్ని బట్టి అది వేరుగా ఉంటుంది, కానీ శిక్ష మాత్రం తప్పించుకోలేరు. క్రీస్తు వారు ఆయన జన్మ రహస్యం ఏమిటి, ఆయన ఎలా పుట్టారు? కన్యక గర్భంలో పుడతారు అని చెప్పి బైబిల్ గ్రంథం ప్రారంభించినప్పుడు ఆదికాండంలోనే 3వ అధ్యాయంలో
భూమి మీద మొట్టమొదటి జంట భూమి మీద ఉన్నప్పుడు ఇంకా పిల్లలు పుట్టక ముందే స్త్రీ సంతానంగా, స్త్రీ పురుష సంతానం భూమి మీద ఉన్న వాళ్ళంతా, ఆడమగా కలిస్తే పుట్టిన వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళంతా. కానీ కేవలం స్త్రీ సంతానంగా మగవాడు ముట్టుకోకుండా భూమి మీదకి నేను వస్తాను అని మొదటి జంట ఉన్నప్పుడే బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతుంది. మొగాడు ముట్టుకోకుండా స్త్రీకి సంతానం అని ఉందా ఆదికాండంలో? ఎక్కడ చూపి. ఎన్ని అబద్ధాలు చెప్తావు? మీ మిషనరీస్ ఇచ్చిన శిక్షణ ఇంతేనా? సంతానం పుట్టేది స్త్రీకే, కానీ అది ఆదికాండంలో మగవాడు ముట్టుకోకుండా యేసు వస్తాడని ఉందా? ఎక్కడుంది అన్నా చెప్పనా? ఏవో చెప్తున్నావు. ఏమైనా ద్రాక్షారసం వేసి వచ్చావా ఏమి? నువ్వు చెప్పే లెక్కల ప్రకారం ఆదాము హవ్వను ముట్టుకోలేదా? నువ్వే కదా చెప్తున్నావు స్త్రీ సంతానం అని, అది కూడా మొగాడు ముట్టుకోకుండా. సో ఇప్పుడు హవ్వకు పుట్టిన వాళ్ళంతా యేసులే కదా. లెక్క ప్రకారం అయితే ఒక యేసు కాదు బైబిల్లో ఉండేదైతే. క్రిస్టియన్స్ అందరూ యేసులే. ఒప్పుకుంటావా? అంతకంటే ముందే పరలోకం నుంచి ఒక దేవుని దూత ఆవిడ దగ్గరకు వస్తాడు. వచ్చి ఆవిడ్ని పిలిచి చెప్తాడు, అమ్మా నీ గర్భాన మనుషులను పాపం నుండి విడిపించడానికి, రక్షించడానికి దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు గనుక ఏ పురుషుడు కూడా నీ మీద చేయి వేయడానికి వీల్లేదు. దేవుని శక్తి వలన నీ గర్భంలో బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టు. ఎందుకంటే పుట్టబోయేవాడు మనుషులను వారి పాపాలను. వినండి బ్రదర్, ఏంటి ఇక్కడ పరలోకం అంటే ఆకాశం, విశ్వం అని కాదు. అసలు బైబిల్లో ఆ సందర్భంలో పరలోకం అనే పదమే ఉండదు. కొత్త నిబంధన కొయినే గ్రీక్లో రాశారు. అక్కడ ఔరోనోస్ అనే పదమే లేదు. కొయినే గ్రీకు తెలుగులో ఏముందో ఒకసారి చూద్దాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలీలియలోని నజరేతును ఊరులో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంతే ఉంది ఇక్కడ. ఖతం. ఎక్కడే కానీ పరలోకం లేదు. సేమ్ ఇదే బైబిల్ను రాసిన కొయినో గ్రీక్లో కూడా దాదాపు ఇలాగే ఉంది. పరలోకం అనే పదమే లేదు. అంతకంటే ముందే పరలోకం నుంచి ఒక దేవుని దూత ఆవిడ దగ్గరకు వస్తాడు. నిజానికి కొయినో గ్రీక్లో స్వర్గం, పరలోకం అనే దానికి ఔరోనోస్ అనే పదం ఉంది. కానీ నిజానికి ఈ సందర్భంలో గ్రీక్లో రాసిన బైబిల్లో ఔరోనోస్ అనే పదం వాడలేదు. ఈవెన్ తెలుగులో కూడా ఇప్పుడు ఇందాక నేను చదివి వినిపించాను కదా, పరలోకం అనే పదమే లేదు. కేవలం వీళ్ళు చెప్తుంటారు పరలోకం అని. పరలోకం అని అంటే ఏదో పైన ఆకాశము, వేరే లోకం, స్వర్గం అని కాదు. పక్కనే ఉన్న ప్రాంతం, లేదా పక్కనే ఉన్న దేశం, లేదా దగ్గరలో ఉన్న వీధి కూడా కావచ్చు వాళ్ళకి తెలియకపోతే. సో చరిత్రను మలుపు తిప్పే సంఘటన ఇది. నిజానికి ఇప్పటికీ క్రిస్టియన్స్ చెప్పే అతి పెద్ద అబద్ధాల్లో ఇది ఒకటి. దేవదూత చెప్పాడు, కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ఉంది. ఇవన్నీ కూడాను మొదటి వరుసలో ఉంటాయి. అలాంటి చరిత్రను మలుపు తిప్పి ఆధ్యాత్మికంగా సంచలనం జరిగే ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని మరియాకు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలా, దేవదూత చెప్పాలా? సో ఎవడో ఒకడు వచ్చి, నేను దేవదూతను, నీకు గర్భంలో పరిశుద్ధాత్మ ఉంది, దానికి యేసు అని పేరు పెట్టుకో అని సో ఆన్ అని చెప్తే ఏమనుకోవాలి? అదే దేవదూత దేవుడు చెప్పాడని గొంతు కోసుకోమంటే ఎలా ఉంటుంది? లేదు లేదు, నాకు దేవుడు చెప్పలేదు, నువ్వు చెప్తే కోసుకుంటానా అని అన్నారా? వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు నేనే యేసు అంటాడంట. మనుషులను పాపం నుండి విడిపించడానికి, రక్షించడానికి దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు గనుక ఏ పురుషుడు కూడా నీ మీద చేయి వేయడానికి వీల్లేదు. అసలు ఈ బాబు చెప్తున్నట్లు పాపాల నుంచి రక్షణ, పురుషుడు చెయ్యి వేయకూడదు, అసలు ఇలాంటివి లేనే లేదు. అన్నీ అబద్ధాలే. కావాలంటే బైబిల్ చదవండి. మీరు ఇతరుల గ్రంథాల నుంచి తప్పులు చెప్తాడు ఈయన. కనీసం మీ బైబిల్లో ఉన్నదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పు బాబు. వయసు పెరిగినా బాబు మేధస్సు పెరగలేదు. అవునులే, జ్ఞానఫలం తినలేదు కదా, ఎక్కడొస్తుంది జ్ఞానం? బైబిల్లో ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు ఉన్నాయేమో అని డైరెక్ట్గా చూపించమని చెప్పండి. బైబిల్ మే సవాల్, జీసస్ కో టవల్. బాబు చెప్తాడు అబద్ధం, జీసస్ అవుతాడు మాయం.
కల్కి స్టోరీ గుర్తొస్తుంది నాకు నువ్వు అట్లా మీరు చెప్తుంటే. కల్కి స్టోరీ చెప్పండి, ఇంకేదైనా స్టోరీ నిజంగా ఇప్పుడు అది కల్కి సినిమా బైబిల్ మీరు చూసారా? నేను చూడలేదు. సేమ్ అంటే అందులో కూడా బైబిల్ ఆ స్త్రీని ఎవరు ముట్టకుండా మళ్ళీ కల్కి పుడతారు, ఆ అవతారం పుడుతుందనే ఇది Concept స్టోరీ. ఉంటుందేమో. అవును. ఈ యాంకరు ఒక ఎర్రి పుష్పం. కల్కిలో ఎక్కడుందిరా దేవుడు, దేవదూత, పురుషుడు ముట్టుకోకూడదు ఇలాంటివన్నీ. అందుకేరా ఇలాంటి బాబుల అబద్ధాలు చెప్పిన పిచ్చి చపాతీలా నువ్వు నవ్వుతున్నావు. కల్కికి అమ్మా నాన్న ఇద్దరు ఉంటారా పిచ్చి యాంకరు. అలా పుట్టబోయేవు అని పేరు కూడా దేవదూతే చెప్తాడు. దేవదూత అంటే భూమి మీద తిరిగే మనిషి కాదు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి దేవుని దూత. ఇందాక చెప్పాను కదా, పరలోకం అంటే పక్కనున్న దేశం లేదా ప్రాంతం. ఒక వీధి కూడా ఇండొచ్చేమో తెలీదు. దారిన పోతూ ఒకడు ప్రాంక్ చేశాడు. అది ఇంత రచ్చయి కూర్చోయింది. అతను చెప్తాడు అతనికి యేసు అని పేరు పెట్టు. హెబ్రీ భాషకి సంబంధించి, గ్రీకు భాషకి సంబంధించి ప్రతి పదం వాళ్ళ జీవితాల్లో చెప్తుంది. కానీ అక్కడ ఒక పేరు పెట్టారు అంటే వాళ్ళ బ్రతుకుంటుంది, అందులో వాళ్ళ క్యారెక్టర్ మొత్తం ఆ పేరు చూపిస్తూ ఉంటుంది. ఆహా, పేరులో బ్రతుకుంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, లోతు కూడా ఉంటుందా? అవును, లోతు అంటే గుర్తొచ్చింది. లోతు పేరులో ఏముంది బాబు? వాళ్ళ క్యారెక్టర్ మొత్తం ఆ పేరు చూపిస్తూ ఉంటుంది. లోతు పేరులో అతని క్యారెక్టర్ ఉందా? కుమార్తెలతో సెక్స్ చేసే క్యారెక్టర్ అని లోతుగా ఆలోచించి పెట్టారు. సూపర్ 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 రా మీరు అసలు. ఈ బాబుకు దేవుడు ఇప్పటికైనా జ్ఞానఫలం ఇవ్వాలని కోరుకుంటూ వేరే మతాలలో తప్పులు మళ్ళీ వెతకొద్దు బాబు. ముందు నీ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు చెప్పు ఫస్ట్. నువ్వు ఇంకా బాబువులే, వీలు చూసుకొని ఫస్ట్ జ్ఞానఫలం తిను. జ్ఞానం వచ్చాక మాట్లాడు, ఆ తర్వాత నేను మాట్లాడతా. జై శ్రీరామ్.